ఆదాము గారికి ఒక సంపాదించుకునే పనిలో పడ్డారు. ఈరోజు చాలా మంది ఏంటంటే పెళ్ళైన తర్వాత ఇంకా నా కుటుంబం కొరకు సంపాదించాలని రాత్రి పగలు కష్టపడిపోయిన వాళ్ళు నేను చాలామంది తెలుసు. కానీ ఒకటి చెప్తాను, నీ కుటుంబం కొరకు రాత్రి పగలు కష్టపడి సంపాదిస్తున్నావు, కానీ నీ ఇంట్లో కొన్ని మిస్ అయిపోతున్నావు అన్న సంగతి మర్చిపోకూడదు. అర్థమవుతుందా? సంపాదించాలి, కానీ కుటుంబాన్ని మిస్ చేసుకునేంత సంపద అది క్షేమము కాదు. కాబట్టి ఆదాము అవల మధ్యన మొదట బాగానే ఉంది, కానీ రాను తన పనిలో బిజీగా ఉండిపోయాడు. కానీ ఎంతైనా ఆడవాళ్ళకి కొంచెం పొగడతలు మాటలంటే బాగా ఇష్టం కాబట్టి అది కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఆదాము గారు బిజీ అయిపోయాడు కాబట్టి అవ్వ పక్కకి ఎవరు వచ్చారు? సర్పము వచ్చింది. సర్పం వచ్చి ఏం చేసిందంటే లాలన మాటలు ఆ మాటలు ఈ మాటలు పడి నెమ్మదిగా చేయకూడని పాపము చేయించింది. గుర్తుపెట్టుకోండి, కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మరి చెప్తున్నాను, పురుషులారా మీ సమయము మీ ఇంట్లో గడపాలి, మాట్లాడాలి, సరదాగా బయటికి తీసుకెళ్ళాలి. ఎక్కువగా ఏం కొనేకెళ్ళదు, చిన్నగా కొన్నా చాలు. బయటికి వెళ్ళడం అంటే పెద్ద బడ్జెట్గా ఊహించుకోకండి. అలాగే ఆడవాళ్ళు కూడా పెద్ద బడ్జెట్గా చేయకూడదు. అర్థమవుతుందా? దొరికింది అవకాశరా బాబు అని మొత్తం అలాగెత్తితే మళ్ళీ భయపడిపోతారు. అలాగే వెళ్ళినప్పుడు అవి కొన్నా ఈ కొన్నా ఎందుకండి, జస్ట్ అలా సెంటర్లోకి వెళ్ళి సంచరు దగ్గర పెసరెట్ ఉప్మాలు ఉంటాయి. పూర్వం 10 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు ఎంత కొంచెం పెరిగిందా? చక్కగా పెసరెట్ ఉప్మా తిని వచ్చేది ఎంతగా ఉంటుంది. అప్పుడప్పుడు రోజు కాదు. ఎందుకు చెప్తున్నానంటే సంతోషం అనేది ఉండాలి. అలా సరదాగా బయటకు తీసుకెళ్ళటం, అలా తిరిగి రావటం, దేవుడి మందిరంతో పాటు ఇవి కూడా ఉండాలని చెప్తున్నాను. కాబట్టి అలా ఉన్నప్పుడు ఆ కుటుంబాలు ఎలా ఉంటాయంటే సంతోషంగా ఉంటాయి. అర్థమవుతుందా? బైకే కాదు, వాకింగ్ చేసుకుని కూడా వెళ్ళచ్చు. అన్నిటికీ బైకులు కార్లతో ముడెట్టుకోకూడదు. మనం సంతోషంగా ఉండాలి, కానీ వస్తువులతో అవసరమేమీ ఉండదు. అర్థమవుతుందా? అలా ఉండడానికి మీరు ప్రయత్నం మీరు చేయండి. మర్చిపోకండి, నేను ఉత్తినే చెప్పట్లేదు, మేము పాటించి మేము బోధిస్తున్నాం. దేవుడు కూడా చెప్పాడు,